హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 10 నిమిషాల్లో ఉదయం టిఫిన్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా ఇంట్లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో ఈ రెసిపీస్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఒకటి తిన్నవారు ఇంకొకటి కావాలి అని అడుగుతారు, అంత రుచిగా ఉంటాయండి. ఈ 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. అలాగే వీటికి కమ్మగా రుచికరమైన పచ్చడిని కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. గ్యాస్ వెలిగించుకొని ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముసుగులు తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఈ పచ్చిమిర్చి కరివేపాకుని ఇలా ఆయిల్లో వేసేసుకొని మూత పెట్టండి. ఎందుకంటే మనకి పేలే అవకాశం ఉందండి పచ్చిమిర్చి, అందుకని మూత వేసాను నేను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 కిలో టమాటాలని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి క్లాత్తో చక్కగా ఇలా ఎగరేయండి. 2 సార్లు సరిపోతుంది. మీరు గరిటెతో అయినా సరే తిప్పొచ్చు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించేసుకోండి. టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం పిండి అనేది కలుపుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కప్పుతో నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండితో చేసుకుందాము. ఇలా గోధుమ పిండి అనేది వేసేసి వాము వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకొని ఈ వాముని కొంచెం ఇలా నలిపి వేయండి. లేదా మీ దగ్గర వాము పౌడర్ ఉంటే వాము పౌడర్ అయినా సరే 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులో నువ్వులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదు, వేటినైనా సరే వేయొచ్చు. సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకొని అలాగే నెయ్యి కానీ లేదా బటర్ కానీ నూనె కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే వాడుకోవచ్చు. వీటన్నిటిని వేసేసి ఈ పిండికి బాగా పట్టేటట్టు ఇలా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత గుప్పిటితో ఇలా గట్టిగా పట్టుకొని మనకి పిండి అనేది ఇలా ముద్దలాగా అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి చక్కగా అన్నీ కూడా సరిపోయినట్లు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒకేసారి పోసేయకుండా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. మీరు వేడి గోరువెచ్చని వాటర్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే చల్లటి వాటరే వాడుతున్నానండి. గోరువెచ్చని వాటర్తో కలపడం వల్ల మనకి ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇంకండి చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను నేను. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీ కోసమని ముందుగా టమాటాలని పొయ్యి మీద వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టమాటాలని ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. చూడండి మనకి ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. దీన్ని కడిగి వేయండి. ఇందులో ఉన్న పీచు కూడా తీసేసి వేసుకోండి. మనం మిక్సీ పట్టేటప్పుడు అడ్డు లేకోకుండా జార్లు పాడవకోకుండా ఉంటాయి. ఒకసారి కలిపేసుకొని ఇలా మగ్గిపోయిన తర్వాత దింపి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసేసుకోండి. మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా సరే ఈ పచ్చడిని పట్టేసుకోవచ్చు. ఇలా పట్టుకొని మీరు రైస్లో అయినా తీసుకోవచ్చు, ఇలా ఈ స్నాక్ రెసిపీస్ అయినా లాగించేయచ్చు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని నేను ఒక ఆలు తీసుకున్నాను. అదేనండి బంగాళదుంప తీసుకొని ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకున్న బంగాళదుంప ఇందులో వేసేసి ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసేయండి. ఇందులో మీరు గ్రీన్ పీస్ అని ఉంటాయండి, గ్రీన్ బఠానీలు, అవి కూడా ఉడికించి వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి ఇలా గుండ్రంగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి వేసేసిన తర్వాత ఇందులోకి ఉప్పు వచ్చేసి 1 టీ స్పూను, కారం వచ్చి 2 టీ స్పూన్లు, గరం మసాలా వచ్చి 1 టీ స్పూను, ధనియా పౌడర్ వచ్చి 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ వచ్చి 1 టీ స్పూను వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బౌల్లో వేసేసి మొత్తం కూడా బాగా కలిపేయండి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఇలా స్మాష్ చేసేయండి. ఇలా మ్యాష్ చేయడం వల్ల మనకి ఈ బంగాళదుంపలతో పాటు అవి కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి స్టఫ్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి. మనకి స్టఫింగ్ లోపల కుక్ అవ్వని అవసరం లేదు, ఎందుకంటే ఆలు అనేది మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కదా. కొంచెం ఉల్లిపాయలు అనేవి ఉడకాలి కాబట్టి కొంచెం స్టఫ్ అనేది ఇలాగ చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. నేనైతే ఈ సైజు ఉండల కింద చేశాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా ఒకసారి చూడండి మనకి
ఇలా వేలు దింపితే చక్కగా ఇలా దిగుతుంది కదా. చక్కగా ఇది కూడా మనకి మెత్తగా అయిపోయింది. పిండి కూడా చక్కగా నానింది. ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ఇప్పుడు స్టఫ్ చేసుకున్న ఉండ కంటే కూడా ఇంకొంచెం పెద్ద ఉండ కింద ఇలా పిండి అనేది తీసుకొని వీటిని కూడా గుండ్రంగా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఈ ఆయిల్ కాగే లోపల వేరొక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు ప్లేట్కి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఆ పిండి ముద్ద తీసుకొని ఇదిగోండి ఇలా చేతితో వెడల్పుగా చేయండి. ఇలాగ అప్పడంలాగా చేసి మనం ముందుగా తీసుకున్న స్టఫ్ ఉంది కదా, ఈ స్టఫ్ని ఇందులో పెట్టేయండి. ఇలా పెట్టేసి చుట్టూ కూడా ఇలా కవర్ చేసేయండి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా పైకి లాగుతూ కవర్ చేయండి. ఇలా కవర్ చేసుకుని ఆ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని కూడా తీసేయండి. తీసేసి ఇలా ఒత్తుకుంటూ ఈ ప్లేట్ మీద పెట్టేసి చక్కగా ఇలా పల్చగా ఒత్తేయండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా. మరి ఎక్కువ పల్చగా చేశారంటే మనకు అప్పడాల్లాగా అయిపోతాయి. కొంచెం మందంగానే ఉండాలి. మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా కాకుండా ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అనేది పెట్టాం కదా డీప్ ఫ్రైకి, ఆ ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతాయండి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి. ఎమ్మటిని గరిటె పెట్టేయకుండా కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత గరిటె పెట్టి తిప్పండి. ఇంకో చూడండి మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా గోల్డెన్ రెడ్ కలర్ రాగానే ఇలా తిప్పేసి రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసి వేరొక బౌల్లోకి వేసుకుందాం. అంతేనండి, మనకి ఈవినింగ్ స్నాక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా. ఒకటి తిన్నవారు ఇంకొకటి లాగించేస్తారు. ఉదయం టిఫిన్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. వీటిని మనం ఆలు కచోరీలు కూడా అని కూడా అంటాము. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు పూరీలు, దోశలు, అట్లు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తూ ఉండండి. ఈ టమాటా పచ్చడితో వీటిని నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తాను చూడండి. తుంపి మనకి లోపల స్టఫ్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చక్కగా తుంపితే ఇలా తునుగుతున్నాయి అన్నమాట. చూడండి, పొర కూడా మనకి చాలా పలుచగా వచ్చింది. చాలా రుచిగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన రెండో రెసిపీ వచ్చేసి మనం చాలా రకాల దోశలు అనేవి వేస్తూ ఉంటాం, కానీ వీటికి పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు. అలాగే ఈ బంద్ దోశల్లోకి కమ్మనైన టమాటో వంకాయ చట్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ఒక కప్పు వరకు రవ్వ తీసుకుందాం. ఈ రవ్వని మనం సూజీ రవ్వ అని కూడా అంటాం, దీన్ని ఉప్మా రవ్వ అంటాము. ఈ రవ్వ వచ్చేసి ఒక కప్పు వరకు మిక్సీ జార్లో వేసేయండి. ఇలా వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేయండి. ఇంకా చూడండి, చక్కగా ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ అయిన ఈ పిండిలో ఇప్పుడు పచ్చి బంగాళదుంపేనండి, ఉడికించుకునే పని లేదు. పచ్చి బంగాళదుంప ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేయండి. మీకు ఉడికించిన బంగాళదుంప ఉంటే ఉడికించిన బంగాళదుంప అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే పచ్చిదే వేసాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండండి. ఖర్చు తక్కువ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తుంటారు. మన రవ్వతో కూడా చేసామని వారికి తెలియదు అనమాట, అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు బంగాళదుంపలు ఇందులో వేసేసి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మిక్సీ పట్టేయండి. మీరు వాటర్కి బదులు పెరుగైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని ఇదిగోండి, మన దోశ పిండి ఎలా అయితే మెత్తగా ఉంటుందో అలా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అది మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో యాడ్ చేయండి. మనకి థిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేశానండి. మీకు మా పలుచగా ఉంటే యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2 తీసుకొని ఇలా సన్నగా తరిగి వేయండి.
మీ దగ్గర క్యారెట్ బీట్రూట్ ఉంటే అవి కూడా సన్నగా తరుక్కొని లేదా తురుముకొని అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడంత వేసుకోండి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, కొత్తిమీర కూడా నేను ఒక 2-3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేయండి. మీరు చేత్తో అయినా సరే కలపొచ్చు, లేదా గరిటె పెట్టి ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మనకి ఎక్కువసేపు కూడా నానే పని లేదు. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు సోడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ సోడా ఉప్పు కూడా బాగా కరిగే వరకు ఇలా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఎడలపాటు కళాయి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకొని మీ దగ్గర చిన్న కళాయిలు ఉంటే చిన్న కళాయితో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పెద్ద కళాయి ఉంది, అందుకని పెద్ద కళాయితో వేసానండి. నేను 2 గరిటెల వరకు నేను పిండి అనేది తీసుకొని ఇలాగా దోస కింద వేసాను. ఇలా వేసుకుని దోరగా వేగే వరకు కూడా ఇలా ఆయిల్ చుట్టూ అంచులమ్మట వచ్చే వరకు కూడా తిప్పి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా ఇలా టర్న్ చేసేయండి. మనకి అడుగు కూడా అంటుకోదండి, చక్కగా ఇదిగోండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు మరలా ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోండి. లోపల బయట కూడా చాలా క్రిస్పీగా చక్కగా మగ్గిపోయి చాలా రుచిగా ఉంటాయి. 1-2 తినేస్తారు, మనకి కడుపు కూడా నిండిపోతుంది అనమాట. అంత రుచిగా ఉంటాయి, మనకి ఇంకా వేరే తినాలి అనిపించదు, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, మనకి బందోసులు కూడా రెడీ అయిపోయినాయి కదా, రూపాయి ఖర్చు లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే. ఎప్పుడైనా సరే టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. అలాగే ఈ బందోసుల్లోకి చట్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడూ ఒకే రకం చట్నీ కాకుండా ఈరోజు వెరైటీగా ఇలా వంకాయ టమాటా చట్నీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. వీటితో చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ 2 తెల్ల వంకాయలని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ముసుగులు తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చిని వేయండి. అలాగే ఇందాక చూపించిన వంకాయలు ఉన్నాయి కదండి, తెల్ల వంకాయలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మీకు ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే ఉప్పు వాటర్లో వేయండి, విడిగా ఉంచకుండా. ఎందుకంటే కండ్రెక్కకుండా ఉంటాయి. లేదా అప్పటికప్పుడు కట్ చేసుకుని అయితే వేసేయచ్చు. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వచ్చేసి ఒక 5-6 తీసుకొని మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని ఈ కళాయిలో వేసేయండి. వీటిని ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ మగ్గించేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని ఈ చింతపండును కూడా బాగా మగ్గించేయండి. ఇది మొత్తం కూడా ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిపోయి వాటర్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దింపి చల్లారి పెట్టుకుందాం. దింపిన తర్వాత కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకొని ఇలా కలిపేసి వదిలేయండి. మనకి ఇందులో ఉన్న వేడికి ఆ కరివేపాకు మగ్గిపోతుంది, ఈ బ్యాటర్ కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 ఇందులో వేసేయండి. జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, అలాగే ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటా ముక్కలు కూడా మొత్తం ఇందులో వేసేయండి. ఇలా వేసేసి మిక్సీ పట్టేయండి. కచ్చాపిచ్చగా 2 తిప్పులు తిప్పితే చాలండి, ఎక్కువ కూడా పట్టొద్దు. ఇదిగోండి, ఇలా ఉండాలన్నమాట. చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చెప్పనవసరం లేదు. పైన అలా ఉల్లిపాయలు అనేవి వేసి వేడి వేడి అన్నంలో కానీ ఈ బందోసుల్లో కానీ తిన్నారు అంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. అస్సలు వదిలిపెట్టరు అనమాట, అంత రుచిగా ఉంటుంది. మీరు రోట్లో రుబ్బారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకోండి, మన వేడి వేడి బందోసులు కూడా రెడీ అయిపోయినాయి కదా, వీటితో ఇప్పుడు మనం ఈ చట్నీతో లాగించేద్దాం. మరి ఇంకెందుకు కావాల్సి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఇంకా చూడండి, బందోసులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. చట్నీతో అయితే చెప్పనవసరం లేదనమాట. ఇంకా చూడండి, మనం ఇలా తుంపితే చక్కగా తుంగుతున్నాయి, అంత బాగున్నాయి అనమాట, స్పాంజ్ లాగా.
మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.